మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చండి. వేల కోట్ల కాంట్రాక్టులు, అంటే వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు దశాబ్దాలుగా పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదిగిందని చెప్పొచ్చు. మేఘా కృష్ణారెడ్డి గారికి కూడా కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. సరే, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. కార్పొరేట్ శక్తులు సాధారణంగా ఒకే పార్టీకి అంటిపెట్టుకొని ఉండవు. ఎక్కడా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు అవసరమయ్యే రాజకీయాలు కాదండి, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, వ్యాపారం, వాళ్ళ యొక్క అభివృద్ధి, ఇదే వాళ్ళు చూసుకునేది. ఎవరు రాజకీయాల్లో ఉన్నారు, ఎవరు అధికారంలో ఉన్నారు, రాజకీయాలతో సంబంధం లేదనమాట. ఈవెన్ దేశంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్త అయిన అంబానీ గారు కావచ్చు, అదానీ గారు కావచ్చు కూడా, వీళ్ళిద్దరు కూడా, అంటే టాటా బిర్లాలు, వీళ్ళందరూ కూడా అదే విధంగా వ్యవహరిస్తారు. శాశ్వతంగా ఒక రాజకీయ పార్టీతోనే ఉండరు వీళ్ళెవరు కూడా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే పనిచేస్తారు, వాళ్ళతోనే అంటకాగుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వారితో సహకారం కూడా అందిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ప్రాజెక్టులు కావాలి, కాంట్రాక్టులు కావాలి కాబట్టి. అందుకే అధికారికంగా కూడా ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అంటే పార్టీలకి పలాని పార్టీ రాజకీయంగా డెవలప్ అవుతుంది అంటే, పలాని పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఫండింగ్ చేస్తారు, మిగిలిన వాళ్ళకు కొంచెం తక్కువ ఫండింగ్ చేస్తారు. అలా అనాధికారికంగా కూడా, అంటే అధికారికంగా కాకుండా అనాధికారికంగా కొంత ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు. అఫీషియల్గా ఎలా ఇస్తారు అంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా వివిధ పార్టీలకు ఫండింగ్ కూడా ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. బీజేపీకి ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, అండ్ టీడీపీకి కూడా ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అనే సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఎవరు వచ్చినా వాళ్ళ సంస్థకి కావాల్సినటువంటి ప్రయోజనాలు కాంట్రాక్టుల రూపంలోనే ఇంకో రూపంలో దక్కాలి కాబట్టి అన్న ఉద్దేశంతో కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇలాగా ఫండింగ్ ఇచ్చినట్లుగా సమాచారం కూడా ఉంది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అందులో వైసీపీకి కాస్త ఎక్కువ ఇచ్చినట్లు కూడా చెప్పుకుంటూ ఉంటారండి. మనకి తెలియదు కానీ వచ్చినటువంటి వార్తల ప్రకారం, చెప్పుకున్నటువంటి మాటల ప్రకారం మనం విన్నదే. ఇది వరకు సాధారణంగా జరిగేవి అన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశం నిన్న జరిగిందంటే, అంత పెద్ద సంస్థ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మీద, అంత పెద్ద సంస్థ, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకోగలిగినటువంటి సంస్థ, అంత పెద్ద కార్పొరేట్ వ్యవస్థ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మీద 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసిందంట. అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది, కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే ఒక చిన్న డిజిటల్ మీడియా ఛానల్ అంత భారీ కేసు వేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్నటువంటి ప్రశ్న అందరిలోనూ వస్తుంది. బహుశా ఇక్కడ ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒక సిగ్నల్ ఇవ్వటానికి చేసినటువంటి చర్య కావచ్చు. అంటే మా పైన ఎవరైనా వీడియోలు చేస్తే మీ పైన ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటాం అనేటటువంటి బెదిరింపు చర్యలు కావచ్చు. మేఘా అనే పేరుపై ఎవరైనా మాట్లాడితే జాగ్రత్త, ఎవరైనా మాట్లాడితే ఖబర్దార్ అన్న రీతిలోనే ఉండొచ్చు. లేదంటే లీగల్ నోటీసులు వస్తాయి, కోర్టు కేసులు వస్తాయి అనేటటువంటి భయం యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడానికి కావచ్చు, ఒక మెసేజ్ ఇవ్వడానికి కావచ్చు. అంటే సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా భయపడాలి, మేఘా గురించి మాట్లాడితే కేసులు పడతాయి అని అనుకోవాలి. ఏమో ఆ ఉద్దేశం ప్రకారం చేశారేమో. ఇది కూడా ఒక సంభావ్య కారణంగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ఇలా కూడా వేసి ఉండొచ్చు, దీని పరంగా కూడా వేసి ఉండొచ్చు అనేటటువంటి భావనలు అందరిలోనూ వస్తున్నాయన్నమాట. ఇది నా ఒక్కడి ఉద్దేశం కాదు, నా ఉద్దేశం స్పెషల్లీ కాదు. ఎందుకంటే ఆ మీడియాలో పెద్ద ఆరోపణలు కూడా ఏమీ లేవు. ఆ వీడియో నేను చూశాను. ఆ వీడియో ఏదైతే కల్లూరి సురేష్ గారు రాజనీతి ఛానల్, ఆ ఛానల్ మీదే ఈ మేఘా సంస్థ వాళ్ళు 100 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశారు. ఆ వీడియో చూడటం జరిగింది, చూశాను నేను, దాన్ని అంచనా కూడా చూశాను. అసలు ఆయన ఎక్కడా కూడా నాకు తెలిసి ఆ కంపెనీ గురించి ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, పెద్ద ఆరోపణలు కూడా ఏమీ లేవు ఆ వీడియో చూసినంత వరకు. ఒక లాయర్ కూడా, ఏ లాయర్ చూసినా కూడా ఇందులో ఏమన్నా పరువు నష్టం అయ్యేలా ఉందా అని అడిగితే
ఏ లాయర్ అయినా చెప్తారు, అందులో అలాంటివి అనిపించలేదు అంటారు. అయితే ఆ వీడియోలో ఏముంది అనే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ నేను చెప్తా ఇప్పుడు మీకు. అమరావతి రాజధాని పనులు ఉంటాయి కదండి. అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ అనేది చాలా కంపెనీలకు ఇచ్చారు, ప్రభుత్వం వారు చాలా కంపెనీలకు ఇచ్చారు. అందులో మేఘా కంపెనీకి కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల వర్త్ పనులు ప్రభుత్వం కేటాయించింది మేఘా కంపెనీకి. దానికి సంబంధించి అంటే అన్ని కంపెనీల గురించి ప్రోగ్రెస్ ఎలా ఉంది, రాజధాని పనుల యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దాని గురించి విశ్లేషణ ఉంది అందులో ఆ వీడియోలో. అమరావతిలో చాలా కంపెనీలు పనులు చేస్తున్నారు కదా, అందులో ఎన్సీసీ ఉంది, ఎల్ఎన్టీ ఉంది, మేఘా వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. 2029లో ఎన్నికల నాటికి రాజధాని 80% వరకు పూర్తి అవ్వాలి అనే లక్ష్యం ఉంది. వాస్తవంగా గవర్నమెంట్ చెప్తుంది కూడా అదే. అందుకే ఈ పనుల ప్రోగ్రెస్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇక్కడే జర్నలిస్ట్ కల్లూరి సురేష్ గారు ఒక విశ్లేషణ చేశారండి ఆ వీడియోలో. ఉదాహరణకు రిపోర్ట్ ప్రకారం అది ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం పెట్టిందే, ప్రభుత్వం ఒక వెబ్సైట్లో పెట్టింది, ఆ వెబ్సైట్లో తీసుకున్న రిపోర్టే సురేష్ గారు అనాలిసిస్ చేశారనమాట. ఎన్సీసీ కంపెనీ టార్గెట్ ఏంటి, ఉదాహరణకి రిపోర్ట్ ప్రకారం ఏముంది అంటే ఎన్సీసీ కంపెనీ యొక్క టార్గెట్ 21.93% పూర్తి చేయాలి పనులు. అంటే అమరావతి పనుల్లో 21.93% ఎన్సీసీ వాళ్ళు చేయాలి. ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి పని 11.61% ఉంది. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి 21%లో 11% వరకు పూర్తయింది అని అర్థం అక్కడ. మేఘా ఇంజనీరింగ్ టార్గెట్ అంతా 13.48% టార్గెట్ ఇచ్చారు కంపెనీకి. అయితే ఇక్కడ వాళ్ళు చేసింది కేవలం 4.86%. ఎల్ఎన్టీ కంపెనీ యొక్క టార్గెట్ వచ్చేసరికి 22.32% ఇచ్చింది గవర్నమెంట్, అందులో చేసింది 4.75%. ఇలా ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ అనాలిసిస్ చేశారు ఆ వీడియోలో. ఇప్పుడు ఈ డేటా ఆధారంగా ఒక ప్రశ్న అడిగితే పనులు ఎందుకు స్లోగా జరుగుతున్నాయి అని ఎవరైనా ప్రశ్నించారు అనుకోండి, అది పరువు నష్టం కింద అవుతుందా? యాక్చువల్లీ ఇదంతా కూడా ప్రజల యొక్క సొమ్ము కదా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అంటే ప్రజల దగ్గర నుంచి సొమ్మే కదా, ట్యాక్సుల రూపంలోనో ఇంకో రూపంలోనో ప్రజల సొమ్మే గవర్నమెంట్ వాడేది కూడా. ఆ ప్రజల సొమ్ము లెక్కలు ఎవరైనా అడగొచ్చు, అటు జర్నలిస్టులు అడగొచ్చు, సామాన్య పౌరులు అడగొచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అందులో క్వశ్చన్ చేస్తే అది పరువు నష్టం అవుతుందా వాస్తవానికి, లేక ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రశ్న అవుతుందా? యాక్చువల్లీ మనం చూసినట్లయితే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా సాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న. ఇక్కడే అందరూ డిబేట్గా మొదలవుతుందండి వాళ్ళు చేసినటువంటి పనికి. ఎందుకంటే ఒకవేళ ఆ వీడియోలో ఇలా ఆరోపణలు చేసి ఉంటే మేఘా అవినీతి చేసిందని కావచ్చు, మేఘా లంచాలు ఇచ్చిందని కావచ్చు, డబ్బులు దోచుకుంది అని కావచ్చు, ఇలాంటి ఆరోపణలు ఆ వీడియోలో ఉంటే, ఒకవేళ కల్లూరి సురేష్ గారు ఇప్పుడు మేఘా అవినీతి చేసిందని కావచ్చు, లంచాలు ఇచ్చిందని కావచ్చు, డబ్బులు దోచుకుంటుందని కావచ్చు, ఇలా చెప్పి ఉంటే, తప్పుగా మాట్లాడి ఉంటే అప్పుడు లీగల్ నోటీసులు ఇవ్వడం అనేది చాలా సహజం అండి. కానీ ఒక విశ్లేషణ వీడియోకి నేరుగా 100 కోట్ల రూపాయలు దావా వేయడం అనేది కొంచెం చాలా ఎక్కడో ఎక్కువగా అనిపించట్లేదా? ఇది నా అభిప్రాయం కాదండి, చాలా మంది కూడా ఇలా మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉందండి. 2019లో ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒక పెద్ద మీడియా సంస్థపై పరువు నష్టం కేసు వేశారు. అప్పుడు కూడా 75 కోట్లకి అనుకుంటా, 75 కోట్లకే కేసు వేశారు. కానీ ఇక్కడ మాత్రం ఒక చిన్న యూట్యూబ్ ఛానల్స్ పై 100 కోట్లు దావా. అందుకే ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చగా మారిందండి. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రశ్నలు అడగటం సహజం, కంపెనీలు వివరణ ఇవ్వటం కూడా సహజం. ఇప్పుడు యాక్చువల్లీ కల్లూరి సురేష్ గారు చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో అందులో తప్పుగా ఏం మాట్లాడాల, అనాలిసిస్ చేశారు ఎంతే పనులైనవి అని. ఈ పనులు లేట్ అవడానికి కారణం ఏదన్నా నిధుల కొరత ఉందా లేదు ఇంకోటి ఉందా అనేది కంపెనీ వివరణ ఇచ్చుంటే బాగుండేది. యాక్చువల్గా అమరావతి పనులకి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, అంతర్జాతీయ సంస్థల నుంచి కావచ్చు, రకరకాల బ్యాంకుల నుంచి కావచ్చు, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కావచ్చు, ఫండింగ్ అనేది వస్తూనే ఉంది. ఎక్కడా కూడా నిధుల కొరత అనేది లేదు. మరి పనులు ఎందుకు పురోగమనంలో లేవు, లేటుగా అవుతున్నాయి అనే దాన్ని విశ్లేషణ చేశారు. అంటే రిపోర్ట్ ప్రకారం ఒక అనాలిసిస్ లాగా మాట్లాడారు. దానిలో తప్పేం లేదు, ఇక్కడెక్కడ ఆరోపణలు లేవు, ఇక్కడెక్కడ అనవసరమైనటువంటి అబద్ధాలు క్రియేట్ చేసి ఎక్కడ కల్లూరి సురేష్ గారు మాట్లాడలేదు. మరి దీనిలో తప్పు ఎక్కడ ఉంది? ప్రశ్న అడిగితేనే భారీ కేసులు వేస్తే వాస్తవానికి వివరణ ఇవ్వకుండా
అది మీడియా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందా అనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తుందండి. అందుకే ఈ విషయం మీద చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, డిజిటల్ మీడియా వర్గాలు కావచ్చు చాలా చర్చ చేస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న అందరికీ వదిలేస్తున్నాయండి చూసేటటువంటి ప్రతి ఒక్కరికి. ఒక విశ్లేషణ వీడియోకి 100 కోట్లు కేసు వేయడం సరైందేనా, లేక ముందు వివరణ ఇచ్చి తర్వాత లీగల్ మార్గం తీసుకోవాలా? దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.